ఇక ఉమ్మడి గుంటూరుకు సంబంధించి గుంటూరులో రాజకీయాలు కూడా కొంత రసవత్తరంగా మారాయని చెప్పుకోవాలి. కొంత రాజధాని ప్రభావం కూడా ఇక్కడ పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు మొత్తంగా గుంటూరులో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఏ పార్టీకి ఫేవర్గా ఉన్నారు ప్రజలు, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పల్నాడు ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్. విజయ్, ఏదైతే మరి కేవలం చివరి 3 రోజులు మాత్రమే ఎన్నికలు ప్రచారం ఉందని చెప్పుకోవచ్చు. 11వ తారీఖు మధ్యాహ్నంలోగా కూడా ప్రచారం ముగించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అదేవిధంగా బాపట్లు కలుపుకుంటే 3 పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీకి దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే అలుపెరగని అటు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు వ్యూహాత్మకంగా అటు ఇరు పార్టీలకు సంబంధించి అటు వైసీపీ కానీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి టీడీపీ జనసేన కానీ పూర్తి స్థాయిలో కూడా ఎవరికి వారు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గెలిపే ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నారు. అదే క్రమంలో అధినేతలు కూడా పూర్తి స్థాయిలో ప్రచారం అటు రోడ్ షోలతో కానీ బస్సు యాత్ర ద్వారా కూడా పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి అటు మాచెర్ల సభ కానీ అటు క్రోసూరు సభ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ జోష్ మీద ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు కూడా రేపు 10వ తారీఖు మాచెర్ల నియోజకవర్గం అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గానికి కూడా ప్రచారం రానున్నారని చెప్పుకోవచ్చు. మొన్న గుంటూరు నగరంలో కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ మీద తీవ్ర స్థాయిలో దాడి చేసినటువంటి పరిస్థితి కనపడింది. రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఒకే రాజధాని ఉంటుందని కూడా అదే క్రమంలో అసెంబ్లీ కానీ అటు లెజిస్లేటివ్ సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మరి వాతావరణం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా 3 రాజధానుల అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి నేపథ్యంలో గందరగోళంగా అటు అమరావతి రైతుల ధర్నాలు రాస్తారోకులు 4 ఏళ్లగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎక్కువగా టీడీపీకి సర్వేలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని సర్వేలు కూడా రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతున్నటువంటి నేపథ్యంలో అటు గుంటూరు పార్లమెంట్ చూసుకున్నా కానీ అటు పల్నాడు పార్లమెంట్ చూసుకున్నా కానీ ఎక్కువగా టీడీపీకే సర్వేలు అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో ఇసుక సంబంధించి అటు జగన్ తీసుకున్నటువంటి పాలసీ పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలంటూ కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మద్యం పాలసీ కానీ ఇసుక పాలసీ రాజధాని ఎఫెక్ట్ ఎక్కువగా గుంటూరు ప్రాంతంలో పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏది ఏమైనా పల్నాడు అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అటు పార్టీలకు సంబంధించిన పల్నాడులో జరిగినటువంటి పిన్నెల్లి సతీమణి రమా మీద జరిగినటువంటి దాడి కానీ అటు సత్తెనపల్లి మాదల్లో జరిగినటువంటి దాడుల వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో పోలీసులకు ఒక సవాలుగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సంస్కాట్ గ్రామాలు ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో ఎన్నికలు సమర్థవంతంగా నడిపే అధికారులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.